హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాల్టి వీడియో వచ్చేసి టిఫిన్ సెంటర్‌లో చట్నీ ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ చిన్న సీక్రెట్ వాడితే చాలండి మనం ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ ముందుగా అయితే పల్లీలు అయితే వేయించుకోవాలండి. బాగా పచ్చివాసన పోయే వరకు పల్లీలు అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని వేయించుకోవాలండి. పచ్చిమిర్చిని బాగా వేయించుకున్న తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి, వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఇదేనండి సీక్రెట్. అప్పుడు చట్నీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. వేసి చూడండి ఒకసారి, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఓకే అండి, ఇక్కడైతే మొత్తం అయితే ఫ్రై చేసి పెట్టేసుకున్నాను చూడండి. పచ్చిమిర్చి కానివ్వండి, పల్లీలు కావాలండి, పల్లీలు పుట్నాలండి. ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకుందామండి. ఓకే అండి, ఇక్కడైతే చట్నీకి కావాల్సినవి పల్లీలు, పుట్నాలు, మనం వేయించుకున్న మిర్చి, కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకున్నానండి. చూడండి మెత్తగా ఇలా పట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడైతే కోప్ అయితే రెడీ చేసేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడిన తర్వాత మనము కోపు వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమైపోద్ది. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇక్కడైతే పోపు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలోకి అయితే కోపు వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. అసలు వేడివేడి దోశల్లోకి కానివ్వండి, బోండాల్లోకి కానివ్వండి, ఉప్మాలోకి కానివ్వండి, కాంబినేషన్ అయితే సూపర్ అండి. ఓకే అండి, ఇక్కడైతే పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఈజీ ప్రాసెస్ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి రెండు వేసుకుంటే చాలండి, చట్నీ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఓకే అండి, ఇక్కడైతే చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్.